నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మూవీ అడ్డా ఆన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా జాజికాయ సాంగ్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో చూస్తున్నాం కదా. అసలు ముందు మనం కూడా ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి యూనివర్సల్ స్లోగన్ ఒకసారి తలుచుకుని ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. జై బాలయ్య మనతో పాటు ఉన్నారు. భాను మాస్టర్, మాట్లాడదాం. సార్ నమస్తే. హాయ్ నమస్తే అండి. చాలా బాగున్నారా? గుడ్ గుడ్. చాలా బాగున్నారా అని అడిగాను, చూసారా? చాలా బాగున్నాను. బాగున్నారా అని అడుగుతారు ఎవరైనా, చాలా బాగున్నారా అని అడుగుతారు. ఎందుకంటే బాగున్న సంగతి నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను చేసిన సాంగ్ జాజికాయ జాజికాయ సాంగ్ అఖండ తాండవం సినిమా నుంచి రిలీజ్ అయ్యి ప్రేక్షకులు దాన్ని ఎంతగా ఆదరించి రీల్స్ జరగడం కానీ, ఆ సాంగ్ కంటిన్యూస్గా మనం ఎక్కడికి వెళ్ళినా వింటున్నప్పుడు, మన వర్క్ అప్రిషియేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం హ్యాపీగా ఉంటాం, బాగుంటాం. సో బేసికల్లీ ఇది ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్, బీబీ మన బాలయ్య గారు, బోయపాటి గారు కాంబినేషన్లో ఫస్ట్ సింహాలో స్టార్ట్ అయింది. సింహం అంటే చిన్నోడే. మొన్న లాస్ట్ టైం కూడా ఆ జై బాలయ్య సాంగ్ యా 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 అది ఎంత ట్రెండ్ అవుతున్నప్పుడు బాగా ఉంటది ప్రెషర్. వాటిని బీట్ చేయాలి, వాటిని కొంచెం మైమర్పించాలి, వాటికంటే తక్కువ మాత్రం అవ్వకూడదు. బట్ ఇప్పుడు యునానిమస్ గా సూపర్ సక్సెస్ ఉన్నట్టుంది మరి ఎక్కడ చూసినా. అసలు నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మా టార్గెట్ అది. ఎందుకంటే అఖండాలో యా యా జై బాలయ్య సాంగ్ నేనే కొరియోగ్రాఫ్ చేశాను. ఆ టైంకి పార్ట్ 2 ఉంటుందో లేదో తెలియదు నాకు. బట్ అన్ఫార్చునేట్ ఇప్పుడు అఖండ తాండవం అనేది వస్తుంది. దాంట్లో కూడా ఒకటే సాంగ్ డాన్స్ నంబర్, మాస్ నంబర్. సో ఆ ప్రెషర్ అనేది చాలా ఉండింది. బట్ మ్యాచ్ చేయాలన్న తాపత్రయము, అలా కష్టపడ్డాము. నిజంగా ఆ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఈరోజు సాంగ్ వచ్చింది. జనాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అంటే ఒక సక్సెస్ ఫీలింగ్ ఉండి ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఇప్పుడైతే. సో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇప్పుడు నాతో నాకే పోటీ, నాకు నేనే పోటీ అని. మీది మోస్ట్లీ అదే అవుతున్నట్టుంది, ఎవరితోనూ కంపారిజన్ అవసరం లేకుండా. మంచి మాట చెప్పారు. అఖండ 2కి అంటే మనం కంపారిజన్ రియల్ లైఫ్ లో కూడా ఎవరో ఏదో చేశారు అది కంపేర్ చేసుకొని మన లైఫ్ లీడ్ చేయడం అనేది కంప్లీట్ రాంగ్. నేను ఫాలో అవ్వను. నాకు వచ్చిన పనిని హ్యాపీగా ఆ డైరెక్టర్, ఆ కథ ఏంటి, ఆ హీరో స్టాండర్డ్ ఏంటిది అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే నాది రూట్. అంటే ఇప్పుడు సంక్రాంతికి కూడా మీతో మీకే పోటీ అనుకుంటే అన్ని సినిమాల్లో ఉన్నట్టున్నారు. నైస్ నైస్ అండి. అంటే జాజికాయ ఎక్స్పెక్ట్ చేశారా అసలు? ఆ టైంలో ఏం ఎక్స్పెక్ట్ చేశారు మీరు అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఏముండిందంటే అఖండాలో జయబాల సాంగ్ పెద్ద బిగ్గెస్ట్ హిట్. ప్లస్ అప్పటి వరకు బాలయ్య గారి డాన్సులు వేరు, ఇప్పుడు ఆ సాంగ్లో వేరు. అంటే నేను ఏదో స్పెషల్గా చేయించాలి అన్న ఇంటెన్షన్తో చేయించింది, బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత జాజికాయ జాజికాయ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడ్డా. అంటే అప్పుడు కొత్తగా చేయాలని చేసాం, బట్ దాన్ని మ్యాచ్ చేయాలంటే మాత్రం మనకు టఫ్ అవుద్ది. బట్ మ్యాచ్ చేయాలి, ఎందుకంటే ఆడియన్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమాలో ఉంది ఒకటే సాంగ్ కాబట్టి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు అని ఒక 1 వీక్ వర్క్ చేసుకొని నిజంగా ఆ మూమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత బోయపాటి గారి సపోర్ట్ ద్వారా అంటే నెక్స్ట్ లెవెల్లో పెట్టాలి, ఇది ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వబోతుంది, ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా సాంగ్ మాత్రం బోర్ కొట్టద్దు. అంటే డ్యాన్స్ మూమెంట్స్ బాగుండాలి. డాన్స్ మూమెంట్స్ బాగుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుదేవ గారి సాంగ్ ఊర్వశి కానీ ఏ లాంగ్వేజ్లో వెళ్ళినా డాన్స్ మూవ్స్ ద్వారా మనం ఆడియన్స్ని, వాళ్ళని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతాం. సో మూమెంట్స్ బాగుండాలన్న థాట్ నెక్స్ట్ లెవెల్లో పిక్చరైజ్ చేశాం. సో మాస్టర్ ఇప్పుడు మామూలుగా పబ్బుల్లోని ఎక్కువగా ఎండ్ అయిపోయేటప్పుడు ఒక ఎనర్జెటిక్ గా అందరూ జై బాలయ్య అని చెప్పి ఎండ్ చేస్తున్నారు. ఆ ఫ్యాను ఈ ఫ్యాను లేదు, అందరూ. సో మీరు కూడా ఏంటి ఈ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు సెట్స్ లోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా జై బాలయ్య అని అరిచి మొదలు పెట్టారా? బాలయ్య గారి సెట్ లో అడుగు పెట్టగానే 600 డాన్సర్స్ అందరూ ఒకటే స్లోగన్ జై బాలయ్య జై బాలయ్య అనే స్టార్ట్ అయింది ఈ సాంగ్. ఫుల్ ఆ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఆయన వెరీ పాజిటివ్ పర్సన్ బాలయ్య గారు. ఆ ఎనర్జీని అందరికి మార్నింగ్ సెట్లోకి రాగానే అది పాస్ చేస్తారు. నిజంగా ఆ ఎనర్జీ త్రూ అవుట్ ద డే ఉంటుంది. అలా ఇప్పుడు జై బాలయ్య అనేది ఆ స్లోగన్, దాని మీద లాస్ట్ టైం పాట వచ్చింది, అది పెద్ద హిట్ అయింది. ఈవెన్ ఈ సెంటిమెంట్ కూడా ఉంటుంది, జై బాలయ్య అని ఉంది కదా, సో పెద్ద హిట్ అవుతుందని. ఇప్పుడు సడన్ గా జాజికాయ అనేది ఒకటి తీసుకున్నారు, దీనికి అంత సీన్ ఉందా అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఫస్ట్ వినగానే తమన్ గారు ఇచ్చిన ట్యూన్, ఆ రిథము, ఎందుకంటే బోయపాటి గారు బాలయ్య బాబు అనేసరికి రిథము ఆ సౌండే ఒక వైబ్ ఉండాలి, అది మంచి సెలెక్ట్ చేసుకున్నారు బోయపాటి గారు. సో ఆ రిథమ్ వినగానే నాకు ఇంకా లిరిక్స్ అవ్వలేదు, ఫస్ట్ రిథమ్తోనే అర్థమైపోయింది దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎనర్జెటిక్ నంబర్ అని అర్థమైపోయింది.
దాని తర్వాత లిరిక్స్ రావడం. ఇప్పుడు జై బాలయ్య అని మళ్ళీ రిపీటెడ్గా రాకుండా ఇప్పుడు ఇది సిచ్యువేషనల్ సాంగ్ అయింది. ఆ ఫస్ట్ జై బాలయ్య అఖండాలో ఇట్స్ అన్ ఇమాజినేషనల్ సాంగ్, సెట్కి వెళ్ళిపోయాని చేసాం. ఇప్పుడు ఇది ఒక బర్త్డే పార్టీలో వచ్చే సాంగ్, దాన్ని అమేజింగ్గా అంటే ఆ సీన్కి తగ్గట్టు భలే మ్యాచ్ చేశారు బోయపాటి గారు. అంటే ఆ సీన్లో నుంచి ఒక మాస్ నెంబర్కి తీసుకెళ్ళి మళ్ళీ సీన్లోకి రావడం అనేది అమేజింగ్. ఒక చిన్న టాస్క్ కూడా ఏంటంటే, ఇప్పుడు మనం అఖండాలో చూసుకుంటే జై బాలయ్య సాంగ్ మన ఇష్టం, ఫ్రీడమ్, ఇమాజినేషన్ సాంగ్ కాబట్టి మనం ఏ ప్రాపర్టీ అయినా యూజ్ చేయొచ్చు, ఇమాజినేషన్లో ఎలాగైనా చేయొచ్చు. కానీ ఇది ఒక రిస్ట్రిక్షన్ ఉంది, సింగిల్ కాస్ట్యూమ్ ఉండబోతుంది, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం బోర్ కొట్టద్దు, మూమెంట్లు వేసినా అరే ఏంటి అవే వెళ్ళిపోతున్నట్టు ఉండద్దు, అక్కడ ఉన్న ప్రాపర్టీతోనే చేయాలి. అది చేసాం, ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యాము, జనాలు దాన్ని చాలా బాగా ఆదరించారు. ఎన్ని రీల్స్ అసలు అసలు చాలా చూస్తుంటే వెరీ హ్యాపీ. మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం అంతే. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ తో అంటే మీ సెలెక్షన్ ఉందండి మొత్తం? అవును, టీం వర్క్ ఉంటుంది. ఫస్ట్ బోయపాటి గారు సెలెక్ట్ చేస్తారు, మాస్టర్ గారు సెలెక్ట్ చేశారని చూపిస్తారు. అంటే డాన్స్కి ఏది ఇబ్బంది ఉందా లేదా చూసుకుంటాం, ఇంక్లూడింగ్ ఫుట్వేర్ దగ్గర నుంచి అన్ని కేర్ తీసుకొని చేశాను నేను. సో ఇప్పుడు జై బాలయ్యకి వచ్చేసరికి నేను ఎంత అబ్జర్వ్ చేయలేదు, అంటే ఇప్పుడు నాకు 100 మంది కనిపిస్తున్నారు సెట్స్ లో. మీరు వైడ్ షాట్లు వస్తుంటే పైన టాప్ యాంగిల్ లో వెళ్తుంటే ఎంత మంది కనిపిస్తున్నారు అసలు. మీరు అన్నారు 600 మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు. అసలు జై బాలయ్యకి ఎంత మంది ఉండేవారు అప్పుడు? జై బాలయ్యకి అప్పుడు 200 మెంబర్స్, ఎందుకంటే కొంచెం సెటప్ చిన్నది, ప్లస్ ఓన్లీ హీరో హీరోయిన్ మీద సాంగ్ కాబట్టి ఆ సెట్ కి దానికి సరిపోయింది. బట్ దిస్ టైమ్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హ్యూజ్. సో ఈసారి ట్రిపుల్ బడ్జెట్ పెట్టడానికి మీ మీద అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, పెట్టేశారు. అసలు నిజంగా రామ్ గారు కానీ అసలు 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, మెయిన్ పిల్లర్ వచ్చేసి మాకు బ్యాక్ బోన్ బోయపాటి సీన్ గారు. ఆయన అసలు టెక్నికల్ వాల్యూస్ కానీ ఈ సాంగ్లో ఇంకా అసలు మీరు చూసింది నేను అనుకోవడము ఒక 30% లిరికల్ వీడియోలో, ఓకే, ఇంకా 70% రిలీజ్ అవ్వబోతుంది. చూసి డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తూ షాక్ అవుతూ ఎంజాయ్ చేస్తారు సాంగ్. సో యాక్చువల్లీ మీరు హుక్ స్టెప్ స్పెషలిస్ట్, ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువ పట్టుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ వెస్టర్న్ కొన్ని వేరే పట్టుకుంటుంటే మీరు మాత్రం ఫోక్ వైపు పట్టుకున్నారు. ఎందుకంటే మన రూట్స్ మనం మర్చిపోకూడదు కాబట్టి. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాను సాంగ్ కూడా ఆంధ్ర తెలంగాణ రెండు మిక్స్ అయినాయి. ఏంటంటే నేనేం ఫీల్ అవుతానంటే, చూడగానే నువ్వు వెస్టర్న్ అయ్యి ఫోక్ లాకింగ్ పాపింగ్ ఏదైనా చేయి, స్టెప్ అనేది ఈజీగా అర్థం అవ్వాలి, ప్లస్ క్లియర్గా ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి చూస్తే. నేను ఇది ఫాలో అవుతాను, ఏదో కష్టమైన స్టెప్ వేసేసి అది ఎవరు చేసుకోకుండా వింతగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్లాసికల్ రాదనుకో, భరతనాట్యం రాదు, కూచిపూడి రాదు, నేను ఏదో డిఫరెంట్ భంగిమ తీసి పెడితే ఎందుకు ఇలా అయిపోతున్నాడు ఇది అనిపిస్తుంది నీకు రాకపోతే. అలా కాకుండా ఒక జనరల్ ఫోక్ ప్లస్ మన హీరోలు మన బాలయ్య ఏం చేస్తే బాగుంటుందో, ఆడియన్స్ ఫ్యాన్స్ కానీ అసలు సినిమా లవర్స్ కానీ ఏం చూస్తే బాగుంటుందో అది అనుకొని 1కి 10 సార్లు ఆలోచించి అది బోయపాటి గారి దగ్గరికి వెళ్ళి ఆ మూమెంట్ ఫిక్స్ అయ్యి ఆన్ సెట్స్లో మేము షూట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా ఇందాక, ఐ మీన్ ఇంకా చాలా ఉంది లిరికల్ వీడియోలో కొంచెమే 20% ఎంతో చూసారు, 25% అన్నారు. సో మేము జై బాలయ్య కదా అనుకున్నాం, ఎందుకంటే బాల్ స్టెప్ ఒకటి ఉంటుంది, షర్ట్లు మార్చడం సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇందులో ఏంటి ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఆపారా, దాచారా లోపల? చాలా ఉన్నాయి, కుప్పలుగా దాచారా? గుప్పలు ఉన్నాయి నిజంగా. అంటే సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదొక సినిమాలా ఉంటుంది. అంటే సాంగ్ క్యాప్తో స్టార్ట్ అయ్యి ఇన్ బిట్వీన్ మళ్ళీ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ఉండి ఒక సాంగ్ క్లైమాక్స్ లా ఫినిష్ అవుతుంది. అది గ్యారంటీ నేను నా సైడ్ నుంచి. అండ్ బాలయ్య బాబు గారి ఎనర్జీ గురించి ఏంటంటే అసలు, అంటే వయస్సు కూడా ఎంత ఆలోచించాలి కదా, ఆయన అందరి దృష్టిలో ఎంత యువకుడు అయినా కూడా ఎంతో కొంత ఫిజికల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ వయసులో అలాంటి స్టెప్లు అంత ఎనర్జెటిక్ గా వేయడం, నేను అదే అంటున్నాను. వన్స్ మీకు కంపోజ్ చేసేటప్పుడు కూడా నేను అఖండ జయబాల్ చేసేటప్పుడు కూడా ఆలోచించలేదు బాలయ్య గారు ఇది చేయగలుగుతారా లేదు, ఒకటే ఉండింది మైండ్ సెట్ లో. ఆయన మీకు ఏది మూమెంట్ చూపించినా ఏ మూమెంట్ చూపించినా ఆయన నో అని చెప్పారు. అదే టెక్నీషియన్కి ప్లస్ అవుతుంది. అంటే మైండ్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో మనము క్రియేటివిటీ స్పేస్ ఇచ్చి మనం వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్, ఏదన్నా క్రియేట్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ మనకు వచ్చేస్తుంది. అలా కూడా మీరు ఫస్ట్ జయబాలయ్య సాంగ్ ఎలా అయితే చూసారో, నిజంగా చెప్తున్నా ఇన్ని ఇయర్స్ అయింది కదా, ఇప్పుడు జయబాలయ్య సాంగ్ వచ్చి ఇప్పుడు జాజికాయకి ఎనర్జీ తగ్గాలి బాలేదు. కరెక్ట్, మీరు నమ్మండి, సాంగ్ చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత పెరిగిందే తప్ప ఎనర్జీ తగ్గలేదు.